ఫేక్ గోల్డ్ అనేది చూస్తే చెప్పలేమండి. ఉమ్. ఎప్పుడైనా మీరు అనొచ్చు, మీరు అక్కడే చెక్ చేయొచ్చు కదండి, ఆ. మీరు తెచ్చేదాకా మీకు ఎందుకు తెలియదని మీకు డౌట్ రావచ్చు. అండ్ దట్టు మీరు ఒక గోల్డ్ వ్యాపారం. నా దగ్గర వెల్ ట్రైన్డ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు, ఆ. వాళ్ళకే తెలియకుండా వాళ్ళు తయారు చేశారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కేసు పెట్టామండి. ఆ. కేసు పెట్టి వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఉమ్. అపరేచరు ఆ ఫేక్ గోల్డ్ తీసుకెళ్తే ఇది గోల్డే అంటున్నాడు. అది కూడా వీడియో తీస్తాను. అసలు ఒక సిస్టంలో ఒక తప్పుని ఎవరికి తెలియకుంటే తప్పని రైట్ అని చెప్పుకోవడానికి అందరు ఉంటుంది. కలిపే చేశారు మొత్తం. బ్యాంక్ వాళ్ళ హస్తం కూడా ఉంది దానికి. ఒక బ్యాంక్ నుంచి ఇదంతా జరిగింది. మేము నమ్మేది ఏంటి చెప్పండి, ఒక కాల్ వస్తుంది సార్, అసలు ఎవరో కూడా తెలియదు, కాల్ చేసి బంగారం ఉందంటే మేము ఎందుకు కొంటాం చెప్పండి. అంతేలేండి. ఇప్పుడు ఎవరు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి గోల్డ్ కొనుక్కోండి, మీరు కొంటారా? లేదు. ఎందుకు కొనరు? మంచిదో కాదో తెలియదు కదా. అవును. నాకు కాల్ చేసి నేనేం చెప్తాను, సార్ మీరు బ్యాంక్లో తాకడ పెడితే రిసిప్ట్ పంపించమంటారు. రిసిప్ట్ పంపించాను, నిన్న తాకడ పెడితే ఇవాళ కొన్నాం, దేనికి కొన్నాను మీకు టాపిక్ రావచ్చు. బ్యాంక్లోనే కదా సార్ పెట్టారు, ఒకరోజు తర్వాత మీకు ఎందుకు కాల్ ఎందుకు కొన్నాను అడగచ్చు. బ్యాంక్ నుంచి కూడా ఎప్పుడు ఇటువంటివి వినలేదు. చాలా జరుగుతున్నాయి సార్ బ్యాంక్ నుంచి. అయ్యో. ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని కేసులు నమోదవుతున్నాయో మీకు తెలియదు.